నీకెప్పుడైనా అనిపించిందా మన విలువను మనమే మర్చిపోతున్నామేమో అని? జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా కొందరు మనల్ని చిన్న చూపు చూస్తారు. కానీ ఒక పాత కథ చెప్తుంది, మనం మన విలువను గుర్తు పెట్టుకున్నప్పుడు ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తుంది. ఇదే సత్యభామ ఆత్మవిశ్వాసం టెక్నిక్. మనలో చాలా మందికి ఇది కామన్ ప్రాబ్లం. మనలో టాలెంట్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేసే తత్వం ఉంటుంది, అయినా కానీ నేను సరిపోతానా, నేను ఇది చేయగలనా అనే డౌట్. ఇది కొంతమంది మాటలు మనపై ప్రభావం చూపిస్తాయి. ఈ రోజు మనం మాట్లాడేది ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి, సత్యభామ ఆత్మవిశ్వాసం. ఇది నీకు ఆరోగెన్స్ ఇవ్వదు, కానీ నిన్ను రెస్పెక్ట్ చేసుకోవడం నేర్పిస్తుంది. మహాభారతంలో సత్యభామ తెలివైన కాన్ఫిడెంట్ ఉన్న రాణి. ఒకసారి రుక్మిణి మరియు సత్యభామ ఇద్దరు కృష్ణుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. రుక్మిణి చాలా హంబుల్ గా ఉండేది, సత్యభామ మాత్రం తన వర్త్ గురించి చాలా ప్రౌడ్ గా చెప్పేది. అప్పుడే నారదుడు వచ్చాడు. సరదాగా ఒక ఛాలెంజ్ పెట్టాడు, నీ భర్తను దానం చేసి మళ్ళీ కొనుక్కోవాలి అని. సత్యభామ చాలా కాన్ఫిడెంట్ గా అది కష్టం కాదు, నా విలువ నాకు తెలుసు అని అంగీకరించింది. తరువాత తూలిక కట్టులో ఒకవైపున కృష్ణుడు కూర్చున్నాడు, మరొక వైపున సత్యభామ తన ఆభరణాలు, బంగారు రత్నాలు ఇవన్నీ వేస్తుంది. కానీ బరువు సమం అవ్వట్లేదు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ సమయంలో రుక్మిణీదేవి వచ్చి ఒక్క తులసి దళం పెట్టింది, ప్యూర్ డివోషన్తో. అదే బరువు సమం చేసింది. లెసన్ ఏంటో తెలుసా? ఇక్కడ సత్యభామలాగా నీ విలువ తెలుసుకోవాలి, కానీ రుక్మిణిలాగా సిన్సియారిటీ అండ్ లవ్ కూడా ఉండాలి. అసలు సత్యభామ ఆత్మవిశ్వాసం టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, నీ అచీవ్మెంట్స్ లిస్ట్ రాసుకో, చిన్నవి పెద్దవి అన్ని. స్టెప్ 2, డైలీ ఎఫర్మేషన్స్, నేను విలువైన వ్యక్తిని అని ఉదయం 3 సార్లు చెప్పుకో. స్టెప్ 3, నెగిటివ్ మాటలను ఫిల్టర్ చేయి. స్టెప్ 4, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సెస్, నీ ప్రెజెంటేషన్లో కూడా కాన్ఫిడెన్స్ రిఫ్లెక్ట్ అయ్యేలా ఉండాలి. మీకు ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడు. ఒక ఉద్యోగంలో నిన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తే నీ గత విజయాలు చెప్పి నెగోషియేషన్ చేయి. రిలేషన్షిప్లో నీ రెస్పెక్ట్ తగ్గిస్తే బౌండరీస్ పెట్టు. సోషల్ మీడియాలో నిన్ను క్రిటిసైజ్ చేస్తే అవి కాంప్లిమెంట్ లేదంటే నిజంగా అది నీ తప్పు ఉంటే తీసుకో, లేకపోతే ఇగ్నోర్ చేయి. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, సత్యభామలాగా కాన్ఫిడెంట్ ఉండు, రుక్మిణిలాగా సిన్సియారిటీ ఉంచు. నీ విలువను ఎవరూ డిఫైన్ చేయలేరు, అది నువ్వే డిసైడ్ చేస్తావు. కాన్ఫిడెన్స్ ప్లస్ కైండ్నెస్ ఈజ్ ఈక్వల్ ట్రూత్ సెల్ఫ్ వర్త్. మన విలువను మర్చిపోతే ఇతరులు దాన్ని తగ్గించేస్తారు. సత్యభామ ఆత్మవిశ్వాసం అంటే నేను ఎవరో, నా విలువ ఏంటో గుర్తుపెట్టుకోవడం. ఇది ఆరోగెన్సీ కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. మరి ఈ రోజు మొదలు పెడదాం, నీ విలువను నీకు గుర్తు చేస్తూ. వీడియో చూసారుగా, ఆ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి, మీ వాల్యూని మీరు ఇంకా పెంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యూ, అలాగే మన ఛానల్ గ్రోత్కి కూడా అది చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.